ఏ మాధవి, ఏంటి? ప్రియా వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదుగా? లేదే. నేను ఇంకా రాలేను కానీ మీరు వెళ్ళి చేయండి. అలాగే. ఏంట్రా? నీకు పెళ్ళంట. పెళ్ళి నాకు కాదు, అమ్మమ్మకి తాతయ్యకి. కాదు నీకేనంట. ఫారెన్ నుంచి వచ్చాడే అన్సూయాంటి కొడుకు ఆ ప్రకాష్ కి నీకు పెళ్ళంట, అమ్మ చెప్పింది. రఘు ఎక్కడా? ఏ రఘు, విన్నావా ఈ న్యూస్? ఫారెన్ లో చదువుతున్నాడే అనుసి ఆంటీ కొడుకు, ఆ ప్రకాష్ కి నాకు పెళ్ళంట. హౌ ఫన్నీ ఇట్ ఇస్. ఇందులో ఫన్ ఏ ఉంది కాక మరేంటి, అతను ఎవరో ఎలా ఉంటాడో తెలీదు. అసలు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలంటే పరిచయం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. లేకపోతే మనలాగా ఒకరినొకరు ప్రేమించుకునైనా ఉండాలి. ఎందుకు నవ్వుతున్నావు? మనం ప్రేమించుకున్నాం అంటుంటేను. అదేంటి అలా అన్నావు? లేకపోతే మన ఇద్దరం ప్రేమించుకోవడం ఏంటి? కొత్త విషయం చెప్తున్నావు. సర్లే నాయనా, వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉన్నా. ఇక ఆపు, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. పెద్దవాళ్ళకి మన ప్రేమ సంగతి చెప్దాం రా. అందరితో ఉన్నట్టే నీతోనూ చనువుగా ఉన్నాను. వరసైందానమని ఇంకాస్త క్లోజ్గా ఉన్నాను. అంత మాత్రాన అదే ప్రేమను అపార్థం చేసుకుంటేలా? అవును, అపార్థం చేసుకున్నాను. పిచ్చిదాన్ని. నీతో గొడవపడి ఓడిపోయినప్పుడల్లా బావ చేతిలో ఓడిపోయిన మరదల్ని అనుకున్నా. అందరి ఫోటోలు తీసి నా ఒక్కదాని ఫోటో తీయకుండా ఏడిపిస్తే బావ గుండెల్లోనే ఉన్నాను కదా, ఇంకేంటి అని సరిపెట్టుకున్నా. సైకిల్ పందెలో నువ్వు గెలిచి ఓడిపోయానని చెప్పినప్పుడు నేను ప్రేమలో గెలిచానని మురిసిపోయాను. కానీ ఇప్పుడు తెలిసింది నాకు, నేను ఓడిపోయింది సైకిల్ పందెలో కాదు, నీ ప్రేమను గెలుచుకోవడంలోనని. రఘు, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇన్ని రోజుల మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా, ఏ ఒక్క క్షణంలోనైనా నన్ను ప్రేమించానని నువ్వు అనుకోలేదా? లేదు. మంగని ఎంతగా ప్రేమిస్తున్నాను చెప్పడానికి భాష లేదు. ఆశ తప్ప. ఆమె నా ప్రాణం, ఆమె నా సర్వస్వం. ఆమె లేని లోకం నాకు శూన్యం. ఇంకా ఇక్కడే ఉన్నారేంటయ్యా? త్వరగా పనులు కానివ్వండి. త్వరగా. చూసావా, పెళ్లి ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు. అవునమ్మా, వీర రాఘవయ్య గారి మనవరాలి పెళ్ళి. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? నన్ను చూసి ఆ మాట చెప్పు. రే, ఆ ఫ్రూట్స్ అన్ని సరిగా పెట్టు. అలాగేనండి. నేను వస్తానమ్మా. జరిగేది మంగ పెళ్లిరా. అదేంటమ్మా తెలియనట్టు కొత్తగా చెప్తున్నావు? నేను మీ అమ్మన్రా. కడుపులో బాధను దాచుకుని కళ్ళతో నవ్వుతున్నావు కదూ. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? నిజంగా నువ్వు మంగను ప్రేమించలేదు? ప్రేమించానమ్మా, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మంగతో ఈ 10 రోజులు పరిచయం 10 ఏళ్ళ అనుబంధం లాగుంది. మంగను మర్చిపోలేనమ్మా, మర్చిపోలే. అంత ప్రేమించిన మంగను కాదనుకుని ఎలా ఉండగలుగుతున్నావురా? ఇట్రా అమ్మా, చూడమ్మా, ఒక్కసారి చూడు. ఇల్లంతా ఎంత సందడిగా ఉందో, ఎంత కళకళలాడుతుందో చూడమ్మా.
తాతయ్య, నాయనమ్మ, బాబాయ్, పిన్ని అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో చూసావమ్మా. వాళ్ళంతా ఇలాగే ఆనందంగా ఉండాలంటే నేను మంగని మర్చిపోక తప్పదమ్మా. వాళ్ళ సంతోషం కోసం నన్నెందుకు మోసం చేశావని మంగ అడిగితే నువ్వేం చెబుతావు? మనం పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు మళ్ళీ నరుక్కొని చనిపోతారు. ఆ శవాల మధ్య కూర్చొని మనం దండలు మార్చుకోలేమని చెప్తానమ్మా. వాళ్ళ చితి మంటల్ని అగ్నిసాక్షిగా చేసుకొని పీటల మీద కూర్చోలేమని చెప్తానమ్మా. ఆ రోజు నాకు మీ నాన్నకు ఈ బుద్ధుండుంటే ఇంత జరిగేది కాదు. ఈ రోజు నీ కళ్ళల్లో నీళ్లు చూసేదాన్ని కాదురా. ఇంకొక రోజమ్మా, మనం ఈ పెళ్లి చేసి వెళ్ళిపోతే బొంబాయి నుంచి వచ్చినందుకు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయామన్న సంతృప్తి కలుగుతుందమ్మా. రఘు, నువ్వు నా కడుపున పుట్టుండకపోతే నీ కాళ్ళకు మొక్కేదాన్నిరా. ఏంటమ్మా ఆ మాట? అమ్మ చేతులు ఆశీర్వదించాలి కానీ మొక్కకూడదు. వెళ్ళు, మంగని పెళ్లి కూతురుని చెయ్యి. దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించు. బాగానే ఉన్నాయి కానండి, నాకు పొడుగులాగా గుట్టించకపోవటం ఒక్కటి ఈ పెళ్లికి పెద్ద లోటండి. పొడుగులాగే కర్మ, నీ కోటు కూడా గుట్టిస్తాలేరా? శిరీష, రా వెళ్దాం. తమ్ముడు, నాకొచ్చిన కష్టానికి నాకంటే నువ్వే ఎక్కువ కన్నీళ్లు పెట్టావు. నా కోసం నీ కోపాన్ని దిగమింగుకొని పందిట్లోకి వెళ్దాం పదరా. అక్కడికొస్తే ఆ భాస్కర్రావు గారి కొడుకు కనబడతాడు. వాణ్ణి చూస్తే నా రక్తం ఉడికిపోతుందక్క. జరుగుతున్నది నా కొడుకు పెళ్లిరా, నీ మేనల్లుడు పెళ్లి. పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నా జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యం రా ఇది. వచ్చి నీ మేనల్లుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించరా. మీరెళ్ళండి, నేను వస్తాను.